ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేను నాటకం ఆడుతున్నానే. ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రశాంతత లేని జీవితం ఎందుకోసం చెప్పు? ఈ ఆస్తి ఎవరికి కావాలి? ఆ రాజేశ్వరి దేవి గారి ఆస్తి పత్రాలు మనకు వీలునామా రూపంలో రాయమని ఎవరు అడిగారు? అసలు పల్లవి లైఫ్ కి ఏమవుతుందన్న భయం నాకు పట్టుకుంది. ఆ కార్తీక్ గణ్ణి జీవితంలో నమ్మకూడదు. వాడి క్రిమినల్ ఆలోచనలు వచ్చి ఎటు వెళ్ళినా మళ్ళీ ఇదే కొంపలో మనం ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు. అమ్మా, ఏసీపీ కిరణ్ మై సూచనల ప్రకారం మనం నడుచుకుంటే అసలు ముద్దాయిని వాళ్ళే పట్టుకుంటారు. అసలు ముద్దాయి ఎవరు? వాడేనా? ఆ కార్తీక్ గడే కదా. రాజేశ్వరి దేవి గారిని చంపడం వల్ల వాడికి తప్ప ప్రయోజనం ఇంకెవరికీ లేదు. అందుకే నువ్వు వాళ్ళని ఎక్కడుంచాలో అక్కడే ఉంచు. అలా అయితేనే నేను ఇంట్లో ఉంటాను, లేదంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఏంటమ్మా, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. కానీ అను మేడం ఎక్కడా కూడా లోన్లీగా ఉండకూడదు. అనాథ అన్న ఆలోచన తనకి రాకూడదు. ఈ ఇంట్లో జరిగే కొన్ని మార్పులు చూస్తుంటే ఎందుకు ఇలా జరుగుతుంది? బంగారాజు బాబాయ్లో ఎందుకు మార్పు వచ్చింది? ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. ఇవన్నీ నేను ఆలోచిస్తుంటాను. నువ్వు జస్ట్ నా పక్క నుండి హెల్ప్ చేయమ్మా. గర్భిణీ స్త్రీలు సున్నుండలు తినడం వలన అనేక ప్రయోజనాలు. గర్భిణీ స్త్రీలేమో కానీ అనూకి సున్నుండలంటే చాలా ఇష్టం. రాజేశ్వరి దేవి గారు ఒకరోజు స్పెషల్గా అనూకి సున్నుండలంటే ఇష్టమని చేయించడం నేను చూశాను. అనూకి సున్నుండలు చేయించి తీసుకెళ్ళాలి. డైరెక్ట్గా అను పేరు చెప్పి చేయించలేను. సుందరి ప్రెగ్నెంట్ కదా, సుందరికి సున్నుండలు చేయమని చెప్పి వాటిని అనూకి తీసుకెళ్తాం. ఎస్. తులసి ఎక్కడుంది? ఏంటండి మీరు కిచెన్లోకి వచ్చారు? తులసి, ఈ మధ్య నా మాటలు మీకు కొత్తగా అనిపిస్తున్నాయా? చాలా అంటే చాలా అండి. అంటే నాకు అలా అనిపించడం లేదు, కానీ మీకు అలా అనిపిస్తుంది అంటే నేను నా ధోరణిని మార్చుకోవాలి తులసి. నిజం తులసి, నేను సుందరి విషయంలో ఆ కార్తీక్తో గొడవలు వద్దు అన్నది మాత్రమే నేను ఆలోచించేది. లేకపోతే సుందరి మీద నాకు ప్రేమ లేకపోవడం ఏంటి? మీరలా మాట్లాడుతుంటే ఎందుకు అలా మాట్లాడుతున్నారని చాలాసార్లు అనుకున్నాను. అదేం లేదులే తులసి. సున్నుండలు చేస్తావా? సున్నుండలా? సున్నుండలెందుకండి? నా అను తల్లికి అవంటే చాలా ఇష్టం. మాట్లాడరేంటండి? సున్నుండలు దేనికి? ఇప్పుడే పేపర్లో చదివాను, ప్రెగ్నెంట్గా ఉన్న స్త్రీలు సున్నుండలు తింటే చాలా మంచిదంట తులసి. మన సుందరి ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, కడుపుతో ఉన్న వాళ్ళకి సున్నుండలు చాలా మంచిదట. అవును, సున్నుండలు గర్భిణీ స్త్రీలు తింటే మంచిదే. కానీ మన సుందరికి సున్నుండలంటే ఇష్టం ఉండదు కదండి. ఇప్పుడెలా? ఇప్పుడు ఏం చేసేనా తులసి చేత సున్నుండలు చేయించాలి, వాటిని అనూకివ్వాలి. తులసి, నీ చేత్తో చేస్తే ఎన్నడూ తినని వాళ్ళు కూడా తింటారు. అందులో బలమైన పోషకాలు చాలానే ఉంటాయట. ప్లీజ్ నువ్వు ఎలాగైనా చెయ్యి. నా చేతులతో నేను సుందరికి ఇచ్చేసి వస్తాను. సరేలే అండి, నేను చేస్తాను. సుందరికి కాస్త మీ మీద కోపం ఉంది. మీరు వీటిని తీసుకెళ్ళి ఇచ్చేస్తే మళ్ళీ మీ తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న తేడా కాస్తైనా సర్దుకుంటుంది. తులసి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ సున్నుండలో కాస్త నెయ్యి ఎక్కువయ్యి. స్వర్ణ, బిందు గారి దగ్గరికి వెళ్లేదుంది.
చెకప్ చేయించుకోవాలి. ఇంకా టైం ఉంది కదా అక్క. 3వ నెల కదా, కదలికలు బానే ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ గారు ఇచ్చిన డేట్కే వెళ్ళాలి. లేట్ చేయకుండా ఉంటే బెటర్. ఏంటి నగలు? నీ నగలే కదా. నా నగలే. ఒరిజినల్ నగలు ఉండాల్సిన ప్లేస్లో ఈ గిల్ట్ నగలు ఎలా వచ్చాయని అడుగుతున్నాను. నిన్నే అడిగేది, నా ఒరిజినల్ నగలు ఏమయ్యాయి? ఇంట్లో ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని లాకర్లో పెట్టించాను. నిన్నెవరు నా నగల్ని బ్యాంక్ లాకర్లో పెట్టమన్నారు? అమ్మ సుందరక్క, నువ్వు ఇలా కూడా ఉంటావా? నువ్వెవరు నా నగల్ని బ్యాంక్ లాకర్లో పెట్టడానికి? సరే పెట్టావు, పెట్టేటప్పుడు నాకు చెప్పవా? ఒరిజినల్ నగలు లాకర్లో పెట్టావు, మరి ఆ ప్లేస్లో ఈ గిల్ట్ ఎందుకు పెట్టావు? చిన్న చిన్న ఫంక్షన్స్ కి వీటిని వాడుకోవచ్చు కదా అని సేమ్ డిజైన్ లో నేనే దగ్గరుండి ఇవి చేయించాను. వారిని ఏంటి నాలెడ్జ్? ఒరిజినల్ మాదిరి గిల్ట్ చేయించేశావంటే అక్కో, నువ్వు మామూలు లేడివి కాదు. నా నగల విషయంలో నీ పెత్తనమేంటి? పేనుకి పెత్తనమిస్తే జుట్టంతా కొరికిందంట. అలా ఉంది నువ్వు చేసే పని. అసలు నీకే అధికారం ఉందని చెప్పి పర్సనల్ నగల్ని కూడా నీ ఇష్టం వచ్చినట్టు లాకర్లో పెట్టడానికి? లాకర్లో పెట్టావన్న గ్యారెంటీ ఏంటి? ఏమో గోల్డ్ ఆర్నమెంట్స్ కదా అని వాటిని ఒకవేళ అమ్మేశావేమో? నాకు డబ్బులు కావాలని చెప్పి వాటిని షాప్లో అమ్మాలని చూస్తే ఆ షాప్ వాడి ముందు పరువు పోయి తలదించుకోవాల్సి వచ్చింది. నాకు కూడా అనుమానమే. ఆ నగల్ని నువ్వు లాకర్లో పెట్టావంటే నమ్మలేను. గిల్ట్ నగలు పెట్టావంటేనే నువ్వు ఆ ఒరిజినల్ నగల్ని గోల్మాల్ చేసుంటావని అర్థమవుతుంది. వాటిని అమ్ముకుంటే ఎంతొచ్చాయేంటి? ఈ సుందరి నిజాయితీని మీరు అనుమానించాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి రసీదులు, రిసిప్ట్లు ఎన్క్లోజ్ చేసి ఫైల్స్ మెయింటైన్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. ఇవి నీ బంగారు నగలకు సంబంధించిన రిసిప్ట్స్. చూడు. అవే కదా బ్యాంక్ షీల్డ్ తో సహా ఏ ఐటమ్స్ ని మనం బ్యాంకులో పెట్టామో వాటి పర్టికులర్స్ కరెక్ట్ గా ఉన్నాయా? నా నగల్ని నా పర్మిషన్ లేకుండా అక్కడెందుకు పెట్టావు? ఈ ఆస్తి మొత్తానికి నేను గార్డియన్ని. ఈ ఇంట్లో చెంబు దగ్గర నుండి బంగారం వరకు అన్నిటికీ నా దగ్గర లెక్కుంది. సుందరి, నువ్వు మమ్మల్ని మామూలుగా బలి చేయడం లేదు. నాకు సంబంధించిన పర్సనల్ నగల్ని బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకుందామంటే ఆ అవకాశం కూడా నా చేతిలో లేకుండా చేశావు. ఏకులా వచ్చి మాకే నువ్వు మేకులా అయ్యావు. అను, నువ్వు ఫీల్ అవ్వకు, బాధపడకు. బాధపడకుండా ఎలా ఉంటాను కార్తీక్? ఇప్పటికి కూడా ఏం మునిగిపోయింది లేదు. మీకు డబ్బు ఎందుకు అవసరమో చెప్పండి, నేను ఇస్తాను. లేదంటే చిల్లి గవ్వ కూడా ఇవ్వను. చిల్లి గవ్వ కూడా ఇవ్వవా? అను మేడం డబ్బు కోసం ట్రై చేసేది నాకు ఇవ్వడం కొరకే అని అర్థమైంది. ఇదిగో ఇదించు, రా. అన్నా, ఇక్కడే ఆపండి. అన్నా, నువ్వు 2 నిమిషాలు ఇక్కడే ఉండు, నేను వెంటనే వచ్చేస్తాను. లేదమ్మా, నేను తొందరగా వెళ్ళాలమ్మా. అమౌంట్ ఎంత అయినా నీకు పే చేస్తానన్నా, నువ్వుండు. సరేనమ్మా. ఇప్పుడే సారు మేడము కలిసి సింగపూర్ వెళ్తున్నారమ్మా. ఎయిర్పోర్ట్ కి బయలుదేరారు.
కొంచెం ఎయిర్పోర్ట్కి పోనిస్తారా? ఏదో రకంగా పాప అయితే మన చేతికొచ్చేసింది. ఇక మొత్తం కథంతా కార్తికే చూసుకుంటాడు. కార్తీక్ ఇలాంటి డీల్స్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్. ఏది ఏమైనా 1 మంత్లో మనకి వచ్చే వాటా మొత్తం తెచ్చేసి రెడీగా ఉంచాలి. ఆ సుందరి మామూలు ఆడదానిలో లేదు. బర్త్డే ఫంక్షన్లో చూసాం కదా, అంత రచ్చ రచ్చ చేస్తుంది అనుకోలేదు. పాప కోసం అవసరమైతే పర్మనెంట్ గా జైలుకు వెళ్ళటానికి కూడా సిద్ధమేనంట. ఇప్పుడు పాపని ఎలా తీసుకెళ్తుందో తీసుకెళ్ళమను. కొద్దిసేపట్లో ఫ్లైట్లో ఉండబోతున్నాం. అన్నా, నీకు టైం అవుతుందని కానీ డబ్బుల గురించి కానీ ఆలోచించొద్దు. డ్రైవింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేయన్నా. అలాగేనమ్మా. వాళ్ళు నా కళ్ళు కప్పి పారిపోవాలని చూస్తున్నారు. వాళ్ళలా అనుకుంటే నేను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసి పోలేరమ్మలా. నా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వెతుకుతాను. అన్నా, ఫాస్ట్ గా పోనివ్వండి అన్నా. 250 కోట్లంట. ఆ కార్తిక్ నోటికంతే అంత ఆస్తిని ఈ సుందరి డేగలా వచ్చి పాప పేరు మీద దీని పేరు మీదనే ఉందంట. కార్తీక్కి సుందరి అంటే అందుకేగా కోపం. వాడు మన అడ్రస్ పట్టుకొని మనతో భలే నాటకం ఆడిచ్చాడు. దొరికారు. నా కంటికి కనపడిన తర్వాత ఇక వాళ్ళు తప్పించుకోలేరు. అన్నా, స్పీడ్గా పోనివ్వండి. మహి, మన వెనకాల ఆటోలో సుందరి వస్తోంది. దొరికిపోండి. మై గాడ్, ఆ సుందరి మన వెనకాలే వచ్చేస్తుంది. అన్నా అన్నా, లెఫ్ట్ లెఫ్ట్ వెళ్ళండి. వాళ్ళెన్ని గొంతులు సందులు తిప్పినా పారిపోవడానికి వీల్లేదు. అన్నా, ఆపోజిట్ రూట్ లో వెళ్ళండి. రివర్స్ తీసుకో, త్వరగా వెళ్ళు. ఏయ్ మహిపాల్, ఆటో ఫాస్ట్ గా వెళ్ళండి. ఫాలో అవ్వండి. సుందరికి 6 గంటల వరకు పర్మిషన్ ఇచ్చాం. ఎక్కడైనా కనిపిస్తే తీసుకొచ్చి చెప్పండి. అలాగే సార్. ఓవర్. ఆపయ్యా, ఆపు. దిగమ్మా. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఎస్ఐ గారు, వాళ్ళు నా పాపని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు. అవునా? సార్ ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి. కానిస్టేబుల్, వెహికల్ తీయండి ఫాస్ట్. ఇలా రండి మేడం, రండి. పాపని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారంట. లేదు ఎస్ఐ గారు, ఈ పాప మా పాప. ఏంటమ్మా నువ్వు చెప్పేది? కావాలంటే ఈ రిపోర్ట్స్ చూడండి. మాకు ఫ్లైట్ కి టైం అవుతుంది సార్, మేము అర్జెంటుగా వెళ్ళాలి. ఈ పాప మీ పాపే అన్నట్టు అది డిఎన్ఏ రిపోర్ట్. మరి ఇదేంటి? ఏంటది? ఇప్పటి వరకు అసలు నువ్వు గర్భవతివే కాలేదు అన్న రిపోర్ట్. దీనికేం సమాధానం చెప్తారు? ఏదైనా ఉంటే స్టేషన్లో మాట్లాడదాం. ముందు మీరు జీప్ ఎక్కండి. ఎక్కండి, రండమ్మా. కానిస్టేబుల్ ఎక్కించండి.
ఇదేంటండి మీరు సుందర్ని కాదని అనుని సపోర్ట్ చేయడం ఏంటి? మీరెందుకు ఇలా చేస్తున్నారు? నీకు అన్నీ చెప్తాను తులసి, ప్రస్తుతానికి అర్థం చేసుకో. వాళ్ళతో గొడవ పడడం కరెక్ట్ కాదు. సుందర్ ఏ తప్పు చేయకుండానే శిక్ష పడి జైలుకెళ్తే సుందర్ గురించి ఈ టైంలో ఆలోచించాలి. అసలు మీకు నా కూతురు ఎందుకు జైలుకెళ్ళిందనే ఆలోచనతో నిద్ర కూడా పట్టకూడదు. అలాంటిది సుందర్ జైలుకు వెళ్ళడానికి కారణమైన అనుని కార్తీక్ ని ఇంటికి తీసుకొచ్చి కొత్తగా పెళ్ళైన కూతురు అల్లుళ్లాగా వీళ్ళకి మర్యాదలు చేయమంటారేంటి? తులసి, నేనేదైనా ఒక పని చేశానంటే అర్థం ఉంటుంది. నువ్వు అలా ఆలోచించు. నాన్న, నువ్వు చేసిన ఈ పనుల్లో ఏమర్థం ఉంది? చావు కంటే ప్రమాదమైన స్థితిలోకి సుందరి నెట్టబడింది. చంటి పాపను వదిలి జైల్లో పడ్డ సుందరి గురించి కదా ఈ సమయంలో నువ్వు ఆరాటపడుతూ ఆలోచించాల్సింది. చెప్పమ్మా చెప్పు. మీ నాన్నకు నేను చెప్తే నా మాటను లెక్క చేయటం లేదు. నేననే మాటలో ఏమన్నా తప్పుందా? తులసి, ఇప్పుడు నేను అనుని కార్తీక్ ని ఇంటికి తీసుకొచ్చాక అలా మాట్లాడతావేంటి? ఎవరికి చెప్పి తీసుకొచ్చారు? నాకేమన్నా వీళ్ళని తీసుకొస్తున్నాను, వీళ్ళకి నువ్వు నీ కూతురు సపర్యలు చెయ్యాలి అని చెప్పి తీసుకొచ్చారా? తులసి, గొడవ చేయకు. లేదు, వెంటనే అనుని కార్తీక్ ని ఇంట్లోంచి వెళ్ళమని చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు? మర్యాద ఇస్తుంటే ఎక్కువ చేస్తున్నావు. మీరు నాకేం మర్యాద ఇవ్వక్కర్లేదు. అనుని ఇంట్లోంచి పంపించండి. తులసి, నా ఓపికని పరీక్షిస్తున్నావు. అసలు ఆ పల్లవి సుందరి కూతురు కాదు, మా కూతురు అనే ప్రూఫ్స్ తోటి ఆ దేవిశ్రీ వచ్చింది. ఆ పాపను వాళ్ళు తీసుకోవడమే కాకుండా ప్రాపర్టీ మొత్తం లాగేసుకుని అను కార్తీకులను రోడ్డు మీదకి నెట్టేశారు, తెలుసా? పాపం ఊరికే పోదండి. ఒకప్పుడు చేసిన పాపానికి చనిపోయాక వేసేవాడంట దేవుడు. కానీ ఇప్పుడు చేసుకున్న పాపానికి వెంటనే శిక్షను అమలు చేస్తున్నాడు. బాబాయ్, మా కారణంగా మీరు గొడవ పడొద్దు. మేం వెళ్తాం. ఎక్కడికి వెళ్తారమ్మా? ఇది నీ ఇల్లే అని తీసుకొచ్చాను. తీసుకొచ్చిన నేను నిన్ను ఇంట్లోంచి పంపిస్తానని ఎలా అనుకున్నావు? మీరు తీసుకొచ్చిన వాళ్ళు వెళ్ళకపోతే నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. అమ్మా, ఏంట మాటలు? అక్క, ఆవేశపడ మాకు. నువ్వు కూడా కాస్త ఓపికతో ఉండొచ్చు కదా. బావతో మాటకు మాట అంటావెందుకు? ఎవరెవరో సంతను పనికిరాని వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి పెడితే నేను చేయడానికి పని మనిషిని కాదు. ఏ తులసి, పనికి మాలిన వాళ్ళు ఎవరే? బాబాయ్, పిన్ని మీద చెయ్యెత్తడం కరెక్ట్ కాదు. అటు చూడు. నిజం నిప్పు లాంటిది బాబాయ్. దాన్ని దాచిపెట్టి అబద్ధమాడుతూ అందంగా బతికేయొచ్చు అనుకుంటే కుదరదు బాబాయ్. ఇప్పటి వరకు చెప్పావే DNA సర్టిఫికెట్స్ అని, అవన్నీ నిజాలు కావు. ఈ నిజం నీకు కూడా తెలిస్తే మంచిది బాబాయ్. కార్తీక్, ఒక్క నిమిషం ఇలారా. తనిక జైల్లో చిప్పకూడు తింటూ ఆ జైల్లోనే ఉరికమ్మ ఎక్కాలే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక తను మన ఇంటి మొహం చూడదు.
అప్పుడే జైల్లో నుంచి విడిపించింది? మైండ్ యువర్ టంగ్. నిన్ను కాదు, సేమ్ మీరు. ఇదేంటి, నేను బంగారాజు ఫోటోలు అవన్నీ చూపెడితే అక్కడేం నోరు మెదపలేదు, ఇప్పుడొచ్చి ఇలా మాట్లాడుతుంది. ఏంటి కార్తీక్, షాక్ లో నుంచి తేరుకోలేదా? జైలు నుంచి ఎలా వచ్చింది అనుకుంటున్నారా? బెయిల్ మీదే వచ్చాను. నేను జైల్లో నుంచి బయటికి రావద్దు అని కొందరు దేవుళ్ళకి పూజలు చేస్తున్నారు. ఇంకొందరు లంచాలిచ్చి మరీ నాకు బెయిల్ దొరకకుండా ట్రై చేశారు. నేను బయటికి రాకుండా ఉండడానికి కొంతమంది శత విధాలుగా ప్రయత్నించారు కార్తీక్. అందుకే ఇక నుంచి నా బిహేవియర్ లో చేంజ్ వస్తుంది. చేంజ్ రావాలి. నువ్వు చాలా మందిని చేంజ్ చేయాలి సుందరి. ఉండు, అసలే జైలు నుంచి వస్తున్నావు. ఇప్పుడు ఎర్ర నీళ్లతో దిష్టి తీయాలి. ఉండు. కొంచెం వెళ్ళారా, ఇలా నిలబడు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, చూసేవాళ్ళ దిష్టి, చూడని వాళ్ళ దిష్టి, నా బిడ్డ మీదున్న దిష్టి అంతా పోవాలి. చూడు కార్తీక్, ఈ ఇంట్లో ఇక నుంచి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎవరైనా రూల్స్ ని ఫాలో అవ్వాల్సిందే. ఏంటా రూల్స్? కొత్తగా చెప్తున్నావు. కొత్తగానే ఉంటాయి. ఈ ఇంట్లో ఇక నుంచి నువ్వు కార్ డ్రైవర్వి. నేనా కార్ డ్రైవర్నా? ఎస్, నువ్వే కార్ డ్రైవర్వి. నేనా? నెవర్. నేను డ్రైవర్గా చేయను. చెయ్యాలి. చెయ్యను, కుదరదు అంటే ఇమ్మీడియట్ గా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఇక అను గారు, అను మేడం, మీరెప్పుడు నాకు మేడమే. కానీ 1 month నుంచి నేను సర్వెంట్ గా అది చేస్తాను ఇది చేస్తాను మేడం మేడం అంటూ నన్ను ఎంతో క్షోభకి గురి చేశారు. అందుకే అను మేడం, ఈ ఇంట్లో మీ పొజిషన్ ఏంటో మీరే డిసైడ్ చేసుకోండి. సుందరి, నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. ఇది నా ఇల్లు, నా ఆస్తి. నువ్వు మా అమ్మని చంపిన హంతకురాలివి. ఇక ఈ ఆస్తి పైన నీకు ఎలాంటి హక్కు లేదు. ఉంది, నాకు హక్కు ఉంది. ఇక్కడ రూల్సే కాదు, నాకు తెలియకుండా 1 రూపీ కూడా ఈ ఇంట్లో నుంచి ఖర్చు చేయకూడదు. నీ రూల్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. మేమింట్లోంచి వెళ్ళిపోతాం. ఈ కేసు పూర్తయ్యే వరకు మీరింట్లో నుంచి కాలు బయట పెట్టడానికి కూడా వీల్లేదు. సారీ అను మేడం, నేను ఇలా మారానంటే దానికి కారణం పరిస్థితులే. సుమలత గారు పంపించిన లొకేషన్ ప్రకారం అయితే ఇదే ఇల్లు. బంగారాజు గారు రండి రండి, కూర్చోండి. కాఫీ తీసుకొస్తానుండండి. సుమలత గారు, కాఫీ అది ఏం వద్దండి. బంగారాజు గారు, మాధవి ఈరోజు మన మధ్య లేకపోయినా దాని తాలూకు జ్ఞాపకం మీరు. అలాంటిది
మీరు మా ఇంటికి వస్తే ఇప్పుడు మాధవి వచ్చినట్టే అనిపిస్తుంది. సరే సరే, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. కాఫీ తెస్తాను రండి. మాధవి, నువ్వు సుమలత గారికి తక్కువ పరిచయంలోనే మర్చిపోలేని మధురమైన జ్ఞాపకంగా ఉంచావంటే నా హృదయంలో నీ రూపం ముద్రించుకునే ఉన్నాను మాధవి. ఇప్పుడు సుమలత గారి దగ్గరికి వచ్చింది నీ ఫోటో తీసుకెళ్దామని. తీసుకోండి. ఎప్పుడెప్పుడు మాధవి ఫోటో తీసుకోవాలా అని మనసు పదే పదే ఆరాటపడుతుంది సుమలత గారు. అది ఇన్ని సంవత్సరాలైనా మీ ప్రేమ మాధవి మీద తగ్గలేదండి. నాకు ఆ రోజే మీ కళ్ళల్లో ఆ ప్రేమ కనిపించింది. సుమలత గారు, నా కన్న కూతురు గురించి చెప్పిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనో అర్థం కావడం లేదు. అను నా కన్న కూతురు అని నేను అనును చూసినప్పుడు నాకు అను ముఖంలో నా మాధవి కనిపించింది. నా బిడ్డను చూస్తుంటే నాకు మాధవిని చూస్తున్నట్టు అనిపించింది. అంతకుముందు అనుని నిత్యం చూస్తున్నా నాకు అలా అనిపించకపోయేది. మాధవిని గుండెల్లో పెట్టుకుంటే నా మాధవిని మళ్ళీ నా దగ్గరికి తెచ్చినందుకు మిమ్మల్ని నా మనసు నిండా నిలుపుకుంటాను. ఎప్పుడు మీ అభిమానం ఇలా ఉంటే చాలండి. మళ్ళీ మాధవిని మీ చేతుల్లో పెడుతున్నాను. జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళొస్తాను సుమలత గారు. మంచిది. కార్తీక్, కార్తీక్, ఎందుకు మేడం అలా అరుస్తున్నారు? ఏంటి కార్తీక్, నా పిలుపు మీ కరుపులా ఉందా? నేను అరిచి ఇంత గట్టిగా పిలిపించుకున్నారంటే తప్పు నీదే కదా కార్తీక్. ఏ నాకేం పని పాట లేక నిన్ను పిలుస్తున్నానా? కార్తీక్, బయటికి వెళ్ళాలి. కార్తీక్ రాడు, డ్రైవర్ని పిలిపించుకో. ఈ కార్తీకే ఇక నుంచి నా డ్రైవర్. సుందరి మేడం, ఏం మాట్లాడుతున్నారు? కార్తీక్ మీకు డ్రైవర్ ఏంటి? కార్తీక్ ఈ ఇంటికి అల్లుడు. అదొకప్పుడు. ఇప్పుడు ఈ ఇంటికి ఓనర్ నా కూతురు పల్లవి. నేను దీనికి సంరక్షకురాల్ని, అంటే గార్డియన్ ఈ సుందరి. ఛా, ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళిపోదాం. కార్తీక్, ఎక్కడికి వెళ్తారు? నా మీద కేస్ క్లియర్ అయ్యే వరకు మీరిద్దరూ కాలు బయట పెట్టకూడదని ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. చూడండి మేడం, మీరు నాకు పని చెప్పండి. నేను మీ అసిస్టెంట్గా పనిచేస్తాను.